హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ఇంకా 3 డేస్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మనం ఈ టైంలో చిన్న చిన్న టాపిక్స్ని రివిజన్ చేసుకున్నట్లయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందులో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో బయాలజీకి సంబంధించి వివిధ రకాల వ్యాధులు, వాటి వల్ల ప్రభావితమయ్యే శరీర భాగాల గురించి, అదేవిధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షల గురించి నేర్చుకోవడం జరిగింది. సో మనం ఈ వీడియోలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు, అదేవిధంగా వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో విటమిన్స్ మరియు మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీటిని చూసుకొని వెళ్ళండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి మనం ఫస్ట్ ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు కలరా. సో కలరా అనేది దేని వల్ల వస్తుంది? విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. కలరా అనేది విబ్రియో కలరా అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఈ యొక్క వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్షయ, సో టీబీ అంటాం. సో ఇది మనకు దేనివల్ల వస్తుందంటే ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఈ యొక్క క్షయ అనే వ్యాధి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ప్రభావితమయ్యే భాగం ఏంటంటే మనకు శరీరంలో ఊపిరితిత్తుల మీద ఈ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. క్షయ అనేది మనకు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన సో దీని గురించి. సో నెక్స్ట్ చూసినట్టయితే టైఫాయిడ్. సో టైఫాయిడ్ అనేది మనకు సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల మనకు ఈ యొక్క టైఫాయిడ్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ప్రభావితం అయ్యే భాగం ఏంటంటే ప్రేగులు. సో ప్రేగుల మీద ఈ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ కుష్టు వ్యాధి దేనివల్ల వస్తుందంటే మైకోబ్యాక్టీరియా లెప్రే. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, న్యూమోనియా. సో న్యూమోనియా దేనివల్ల వస్తుంది? డ్రిప్లోకోకస్ న్యూమోనియా అనే దానివల్ల మనకు ఈ యొక్క న్యూమోనియా అనేది వ్యాధి రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆంథ్రాక్స్. సో ఆంథ్రాక్స్ అనేది దేనివల్ల వస్తుంది? బాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఆంథ్రాక్స్ అనేది వ్యాధి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లేగ్ అనేది దేనివల్ల వస్తుంది? ఎర్సినియో పిస్టిస్ లేదా ప్యాచరెల్లా పెస్టిస్ వల్ల మనకు ఈ యొక్క ప్లేగు వ్యాధి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే సిఫిలిస్ అనే వ్యాధి దేనివల్ల వస్తుందంటే ట్రిపోనోమా పల్లిడం వల్ల మనకు ఈ యొక్క సిఫిలిస్ వ్యాధి రావడం జరుగుతుంది. అదేవిధంగా గనేరియా. సో గనేరియా అనేది మనకు దేనివల్ల వస్తుందంటే డిప్లోకోకస్ వల్ల మనకు ఈ యొక్క గనేరియా అనేది వ్యాధి అనేది రావడం జరుగుతుంది. లేదా మనకు దీన్ని ఏమంటాం? నిస్సేరియా గనేరియా అంటాం. సో నిస్సేరియా గనేరియా వల్ల మనకు ఈ యొక్క గనేరియా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్టయితే డిప్తీరియా. సో డిప్తీరియా అనేది దేనివల్ల వస్తుంది? కార్నీ బ్యాక్టీరియా అనే యొక్క బ్యాక్టీరియా వల్ల మనకి ఈ యొక్క డిప్తీరియా వ్యాధి రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ పెర్టూసిస్, కోరింత దగ్గంటాం. సో అయితే మనకి ఇది బెట్టుటెల్లా పెట్టుసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఈ యొక్క కోరింత దగ్గు వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో పెట్టుసిస్. ఓకేనా? సో బెట్టుటెల్లా పెట్టుసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఈ యొక్క కోరింత దగ్గు అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే టిటానస్, ధనుర్వాతం అంటాం. సో ఇది మనకు క్లాస్ట్రిడియం టిటానీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఈ యొక్క టిటానస్ అనే ఒక వ్యాధి రావడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, జలుబు. సో జలుబు దీని వల్ల వస్తుంది? రైనో వైరస్. సో అందరికి తెలిసిందే, రైనో వైరస్ అనే ఒక వైరస్ వల్ల మనకు ఈ యొక్క జలుబు అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చికెన్ గున్యా అనేది మనకు ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. చికెన్ గున్యా దేని మీద ప్రభావం చూపిస్తుంది? కీళ్ళ మీద. గుర్తుపెట్టుకోండి. సో చికెన్ గున్యా అనేది కీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పోలియో. సో పోలియో దీనివల్ల వస్తుందంటే ఎంటరో వైరస్ అనే ఒక వైరస్ వల్ల పోలియో వ్యాధి రావడం జరుగుతుంది. సో పోలియో వ్యాధి దేని మీద ప్రభావం చూపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మెదడు వాపు అనేది ఆర్బో వైరస్ వల్ల వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రాబిస్. సో రాబిస్ అనేది దేనివల్ల వస్తుంది? రాబ్డో వైరస్ అనే ఒక వైరస్ వల్ల మనకి యొక్క రాబిస్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ప్రభావితమయ్యే శరీర భాగాలు ఏంటి? మెదడు కానీ, వెన్నుపాము కానీ. సో వీటి మీద ఈ యొక్క ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు వీటి గురించి చెప్పిన. ఓకేనా? సో నెక్స్ట్ స్మాల్ ఫాక్స్. సో మసూచి అంటాం. సో ఇది మనకు వరియలా వైరస్ అనే వైరస్ వల్ల మనకి యొక్క స్మాల్ ఫాక్స్ మసూచి అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చికెన్ ఫాక్స్ ఆటలమ్మ. సో ఇది మనకు వెరిసెల్లా వైరస్ వల్ల వస్తుంది. ఆటలమ్మ వ్యాధి రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్టయితే డెంగ్యూ జ్వరం. సో డెంగ్యూ జ్వరం అనేది దీనివల్ల వస్తుంది? మనకు
వైరస్. సో ప్లావి వైరస్ వల్ల మనకు ఈ యొక్క డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతుంది. ఆ తర్వాత సార్స్ అనే వ్యాధి కరోనా వైరస్ వల్ల వస్తుంది. కరోనా వైరస్ సార్స్ వల్ల ప్రభావితమయ్యే భాగాలేంటి, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, మెదడు కానీ, సో ఇలాంటి వ్యాధులు. ఓకేనా. సో ఇలాంటి భాగాలు అనేవి మనకు సార్స్ వల్ల ప్రభావితం అవుతాయి. సో నెక్స్ట్ మీజిల్స్ తట్టు. సో మీజిల్స్ లేదా తట్టు అనేది మనకు పారామిక్సో వైరస్ అనే వైరస్ వల్ల మనకు ఈ యొక్క వ్యాధి రావడం జరుగుతుంది. పారామిక్సో. నెక్స్ట్ మమ్స్, గౌద బిళ్ళలు అంటాం. సో ఇది మనకు మిక్సో వైరస్ వల్ల వస్తుంది. మిక్సో వైరస్ వల్ల మమ్స్ వ్యాధి వస్తుంది. ఆ తర్వాత రుబెల్లా. సో రుబెల్లా అనేది మనకు ఇది టాగో వైరస్ వల్ల వస్తుంది. జర్మన్ మీజిల్స్ అంటాం. సో రుబెల్లా అనేది మనకు టాగో వైరస్ వల్ల వస్తుంది. ఆ తర్వాత ఫ్లూ, సో ఇన్ఫ్లుయెంజా. సో ఇది మనకు ఆర్థోమిక్సో వైరస్ వల్ల వస్తుంది. ఆర్థోమిక్సో వైరస్, సో ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అంటాం. సో ఇది ఆర్థోమిక్సో వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ కోవిడ్-19 మీ అందరికీ తెలిసిందే, మనం ఫేస్ చేసినాం ఇదంతా. సో కరోనా వైరస్. ఓకేనా. కరోనా వైరస్ వల్ల కోవిడ్-19 వస్తుంది. ఓకేనా. మనకు ఒకసారి ర్యాపిడ్గా రివిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో మనకు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి ఫస్ట్ చూసినట్టయితే కలరా అనేది విబ్రియో కలరా, ఆ తర్వాత క్షయ అనేది ట్యూబర్క్లోసిస్, టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ, ఆ తర్వాత కుష్టి అనేది మైకోబాక్టీరియం లెప్రే, ఆ తర్వాత న్యూమోనియా అనేది డిప్లోకోకస్ న్యూమోనియా, ఆ తర్వాత ఆంథ్రాక్స్ అనేది బాసిల్లస్ ఆంథ్రాక్స్, ఆ తర్వాత ప్లేగ్ అనేది ఎర్సినియో పిస్టిస్, ఆ తర్వాత సిఫిలిస్ అనేది ట్రిపనోమా పల్లిడం, ఆ తర్వాత గనేరియా అనేది నిస్సేరియా గనేరియా లేదా డిప్లోకోకస్, ఆ తర్వాత డిప్థీరియా అనేది కార్ని బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ తర్వాత పెట్టోసిస్ అనేది బెట్టుటెల్లా పెట్టోసిస్. సో దీన్ని మనం ఏమంటాం, కోనిత దగ్గు అంటాం. సో బెట్టుటెల్లా పెట్టోసిస్. ఆ తర్వాత టెటానస్ ధనుర్వాతం అంటాం. సో క్లాస్ట్రిడియం టెటానీ అనే దానివల్ల మనకి యొక్క టెటానస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి చూసినట్టయితే జలుబు రైనో వైరస్ వల్ల వస్తుంది. ఆ తర్వాత చికెన్ గునియా ఆల్ఫా వైరస్, పోలియో ఎంట్రో వైరస్, మెదడు వ్యాధి మనకు ఆర్బో వైరస్, రాబిస్ అనేది రాబ్డో వైరస్, స్మాల్ ఫాక్స్ అనేది మనకు వరియోలా వైరస్, దీన్ని మసూచి అంటాం. ఆ తర్వాత చికెన్ ఫాక్స్ అనేది ఆటలమ్మ అంటాం దీన్నే. సో ఇది మనకు వేరిసెల్లా వైరస్ వల్ల వస్తుంది. ఆ తర్వాత డెంగ్యూ జ్వరం అనేది ప్లావి వైరస్ వల్ల, సార్స్ అనేది కరోనా వైరస్ వల్ల, నెక్స్ట్ మీజిల్స్ తట్టు అనేది మనకు పారామిక్సో వైరస్ వల్ల, నెక్స్ట్ గౌద బిళ్ళలు అనేవి మిక్సో వైరస్ వల్ల, రుబెల్లా అనేది మనకు టాగో వైరస్ వల్ల, ఆ తర్వాత ఇన్ఫ్లుయెంజా అనేది ఆర్థోమిక్సో వైరస్ వల్ల, ఆ తర్వాత కోవిడ్-19 అనేది కరోనా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.